ప్రభుజీ అమృత్సర్లో 6 సంవత్సరాలు ఉన్నారు. అక్కడి నుంచి ఋషికేశం వెళ్ళారు. అక్కడ ఆశ్రమాన్ని స్థాపించారు. 18 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అంటే అవతార సమాప్తి వరకు ఉన్నట్టే. వారు అమృత్సర్లో ఉన్న రోజుల్లో ఆయన దయతోటి అనేక మందికి ఆత్మసాక్షాత్కారం కలిగించారు. వారిని గొప్ప సిద్ధులుగా కూడా చేశారు. శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలు సమర్పిస్తున్నాను. ప్రభుజీ అమృత్సర్లో 6 ఏళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి ఋషికేశం వెళ్ళారు. అక్కడ ఆశ్రమం స్థాపించారు. 18 ఏళ్ళు ఉన్నారు. అవతార సమాప్తి వరకు అక్కడే ఉన్నారు. వారు అమృత్సర్లో ఉంటున్న రోజుల్లో ఆయన కృప వలన ఎంతోమందికి ఆత్మసాక్షాత్కారం కలిగింది. వారిని మహాసిద్ధులుగా చేశారు. అనేక మంది సిద్ధపురుషులు సూక్ష్మ శరీరంతో ప్రభుజీ దర్శనానికి వచ్చేవారు. ప్రభుజీ వాళ్ళతో మాట్లాడేవారు. కొందరు భౌతికంగా కూడా వచ్చేవారు. వారితోనూ సత్సంగం చేసేవారు. యోగ దృష్టి కలిగినటువంటి శిష్యులకు అది కనపడుతూ ఉండేది. ప్రభుజీ ఎన్నో శరీరాలను ధరించి అనేక ప్రదేశాలు మహాత్ములకు దర్శనం ఇచ్చి కనిపిస్తుండేవారు. ఓసారి తాము 3 నెలలు ఆగ్రా సమీపంలో సమాయి గ్రామంలో ఉన్నాను అని చెప్పారు. చెప్తే ఆ గుహను చూడాలి అని చెప్పని అది ఎక్కడుందో చెప్పమని అడిగారు శిష్యులు. అంటే ఆ సమయం ఇంకా రాలేదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను అన్నారు ప్రభుజీ. మరి చాలాసార్లు అడిగినా ఇదే చెప్పారు. కానీ ధ్యానంలో మాత్రం సమాయి గ్రామం, ఆ ప్రభువుల యొక్క గుహ అది కూడా వాళ్ళకి కనపడేలా చేశారు. ఒకసారి ప్రభువులు శిష్యులతో హరిద్వార్ వెళ్ళారు. అక్కడ హరిద్వార్లో గంగా స్నానానికి కొంత సమాయి నివాసులు వచ్చారు. శిష్యులు ప్రభువులతో, ప్రభు వారి సమాయి గ్రామ నివాసులు, వారిని మేము ధ్యానంలో చూసాం, వాళ్ళతో మాట్లాడి వస్తామన్నారు. అంటే ప్రభుజీ నవ్వి, నాయన ఇప్పుడు వద్దు, కలిసే సమయం వస్తుంది, వచ్చినప్పుడు వెళ్ళి మాట్లాడతారు, కానీ ఇప్పుడు మీరు పలకరించిన వాడు సమాధానం చెప్పరు, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అనేవారు. ఒకసారి ప్రభుజీ శిష్యులతో ఆగ్రా వచ్చారు. ఇక్కడ భార్గవ బ్యాంక్ ఉంది, దాని సమీపంలో ధర్మశాలలో నివసిస్తున్నారు. అక్కడికి శిష్యులు చాలామంది వచ్చారు. వాళ్ళు సమాయి గ్రామం ఎక్కడుందో చెప్పమని అడిగారు. నాయనారా, ఇప్పుడు మీరు వెళ్ళినా మీకు ఆ గుహ కనబడదు అన్నారు. వెళ్ళి వెతుక్కోండి అన్నారు. వీళ్ళు ఎవరు సమాయి గ్రామం కనుక్కుంటారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తామని కూడా అన్నారు. శిష్యులు జట్లుగా వెళ్ళారు. ఆగ్రా నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ప్రదేశాలని తిరిగారు. ఏత్మాద్పూర్ కూడా వెళ్ళారు. ఊరు బయటే నిజానికి గుహ కనబడుతుంది అక్కడ ఏత్మాద్పూర్లో. కానీ చిత్రం ఏంటంటే ఈ శిష్యులు సమాయి ఎక్కడ అని అడిగితే వినేవారికి ఇంకేదో వినపడ్డము. మరి సమాయి గ్రామానికి ఎలా వెళ్ళాలి అని అడిగితే వాళ్ళేదో చెప్తే వీళ్ళకి వినపడకపోవడము ఏదో జరిగేది. మొత్తానికి వాళ్ళు కనుగొనలేకపోయారు. ప్రభుజీ నవ్వారు. అయితే బ్రహ్మచారి గోపాలానంద గారు ఉన్నారు. ఆయనకు సమాయి గ్రామానికి ఎలా వెళ్ళాలో చెప్పారు. నువ్వు వెళ్ళి చూసిరా అన్నారు. ఆయన వెళ్ళారు, గుహ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి వెనుకకు వచ్చారు. అప్పుడు గుహ దగ్గర ఉండే భక్తులు ఈ గోపాలానంద గారిని చూశారు. ఎవరు మీరని అడిగారు. అంటే ఇలా ప్రభుజీ శిష్యులు అని చెప్పారు. ఈ వార్త మొత్తం గ్రామం అంతా వ్యాపించిపోయింది. ప్రభువులు ఇక్కడ ఎక్కడో ఉన్నారని, వారి శిష్యుని పంపారని వాళ్ళు అనుకున్నారు. ప్రభువులు మళ్ళీ వస్తారు అని ఆస్తి ఎదురు చూశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్నాళ్లకు రామలాల్ ప్రభుజీ సమాయి గ్రామానికి వచ్చారు. గుహను చూశారు. మళ్ళీ వెళ్ళిపోతుంటే సమాయి అసలు అనుమానం వచ్చింది. ఎందుకంటే పూర్వం జటాజూటంతో వచ్చారు ప్రభుజీ, ఇప్పుడు మామూలుగా ఒక పండితుడిగా వచ్చారు. అందుకని ప్రభువులు కాదేమో అని వాళ్ళకి అనుమానం. వాళ్ళు ప్రభువుల దగ్గర వచ్చి, స్వామి కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోండి అన్నారు. ఆయన వచ్చి కూర్చున్నారు. తర్వాత వచ్చినవాడు ప్రభువులేనా వాళ్ళకి లోపల అనుమానం. కానీ నిర్ణయం ఎలా జరుగుతుంది? అయితే అక్కడ జమ్మన్న అనే ఒక వంటవాడు ఉండేవాడు. రోజు భోజనం తయారు చేసేవాడు ప్రభుజీకి. ఆయన వంటలో చిటికటి ఉప్పు ఎక్కువ వేస్తుండేవాడు. ప్రభుజీ అతని వైపు చూసి నవ్వుతూ, జమన్, ఇంకా వంటలో ఉప్పు ఎక్కువ వేస్తున్నావా అని అడిగారు. అప్పటికి అందరికీ తెలిసిపోయింది, ఓ ప్రభుజీయే
ఈ ఆకారంలో వచ్చారు అని అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. వార్త ఊరంతా వ్యాపించిపోయింది. అందరూ పనులు మానేసి ప్రభుజీ దర్శనానికి వచ్చారు. 2 నెలలు అక్కడ ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలాగా రెండోసారి కూడా ప్రభుజీ సమాయి గ్రామానికి వచ్చారు. అమృత్సర్లో శ్రీ గోపాలానంద, శ్రీ ములక్ రాజ్ మొదలైన శిష్యుల మధ్య ఆయన ఉన్నారు. విచిత్రం, సమాయిలో ఉన్న సమయంలో కూడా అమృత్సర్లో ఉన్నారన్నమాట. 2 రూపాలతో ఉన్నారు. అలాగే అమృత్సర్లో ఉంటూనే సమాయి గ్రామానికి వచ్చారు అని నిర్ధారణ అయింది. ప్రభుజీ సమాయిలో ఉన్న 2 నెలల్లో అక్కడ వారి చేత ఎన్ని సాధనలు చేయించేవారు. ప్రభుజీ జీవనతత్వ సాధన అని ఒక సాధన చేయించేవారు, ఒక యోగం. ఆ సాధన వలన వ్యక్తులకు శారీరకమైన ఆరోగ్యాధికం, అంతేకాకుండా ఆధ్యాత్మికమైన లాభం కూడా కలుగుతుండేది. ప్రభుజీ చాలామంది చేత ఈ జీవనతత్వ సాధన చేయించేవారు. దీనివలన ధ్యాన స్థితి పెరిగేది, విపరీతమైన ఆకలి కలిగేది. పచ్చి కూరలు, పాలు అవన్నీ తీసుకుంటూ ఉండేవాడు. గుహకు పక్కన తోటలో కూరలు తెచ్చుకుంటూ ఉండేవాడు. సాధకులు కూరలు తెచ్చుకుంటుంటే ఆ పొలంలో పంట పూర్తిగా అయిపోయింది. శిష్యులు ప్రభువులతో ప్రభుజీ పొలంలో ఏం దొరకటం లేదు అని చెప్పారు. ప్రభువులు ఆ పొలం యజమాని పిలిచిన ఆయన, ఈరోజు నా కోసం నీ పొలంలో ఉండి ఓ చిన్న సొరకాయ తెచ్చిపెట్టున్నారు. అతడు మొత్తం పొలం అంతా వెతికాడు, చిన్న సొరకాయ కూడా దొరకలేదు. అతను నిరాశతో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఈరోజు మీరే స్వయంగా అడిగినా కూడా సమర్పించలేని మందభాగ్యుడిని క్షమించండి, వేరే చోటుకి వెళ్ళి తెస్తాను అన్నాడు. ప్రభుజీ నవ్వి, అలాంటివే నేను వస్తాను పదా అన్నాడు. ఒకటైనా దొరకపోతుందా అన్నారు. పొలంలోకి వెళ్ళారు. ప్రభుజీ అడుగు పెట్టేటప్పటికి అక్కడ మొక్కలన్నీ కాచి ఉన్నాయి. ఎక్కడ చూసినా సొరకాయలు పంటే. ప్రభుజీ నవ్వి, ఇన్ని సొరకాయలు ఉంటే లేవటమే అన్నారు. వీపు మీద ప్రేమగా ఇలా తట్టారు. అతనికి మాట రాలేదు. శిష్యుల ఆశ్చర్యానికి అంతు లేకపోయింది. అక్కడి నుంచి ఆ పొలం యజమాని శిష్యులకు ఎన్ని కావాలంటే అన్ని కాయలు తెచ్చేవాడు. ఇక గ్రామస్తుల సంగతి వేరే చెప్పక్కర్లా. వారందరూ పొలానికి వెళ్ళి చూసి రావడం అదో వింతగా జరిగింది. ఆ గ్రామంలో ఉండేవాళ్ళు 1970 వరకు ఈ సంఘటన చెప్తూ ఉండేవాడు. తర్వాత ప్రభుజీ ఋషికేశంలో ఉన్నారు. అయితే అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, సమాయి గ్రామవాసుని విషయంలో ఒక విశేషం జరిగింది. ఋషికేశంలో ఉన్నారు ప్రభుజీ, ములకరాజీ, గోపాలానందజీ మన శిష్యులందరూ ధ్యానం చేస్తుండేవారు. ధ్యానంలోంచి లేచిన వెంటనే వెళ్ళి ప్రభువుల పాదాలపై పెట్టి నమస్కారం చేసేవారు. ప్రభుజీ వారిని ఆలింగనం చేసుకునేవారు. ఒకరోజు శ్రీ ములకరాజీ, శ్రీ గోపాలానంద ధ్యానంలో ఉండి లేచి పెరుగుడుతూ వచ్చి ప్రభువుల పాదాలపై పడ్డారు. కానీ ప్రభువులు వాళ్ళని దూరంగా నెట్టివేశారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఎప్పుడూ శిష్యులపైన అపారమైన ప్రేమ, కరుణ కురిపించేవారు ప్రభుజీ, ఆలింగనం చేసుకునేవారు. ఈరోజు శిష్యునల్లా ఎందుకన్నా గట్టిగా దూరంగా విసిరేశారు అంటే నెట్టేశారు. వాళ్ళకి అర్థం కాలేదు, కారణం తెలియలేదు. ప్రభుజీ ముఖం ఎర్రబడిపోయింది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, చనిపోయిన నిప్పుల్లాగా. శరీరం నుండి విపరీతంగా చెమట పడుతోంది. శిష్యులందరూ, ప్రభు మీ శరీరం ఇలా అయిపోతుంది ఏంటి, ఈరోజు శిష్యులు ఎందుకు దూరంగా నెట్టేశారు అని అడిగారు. ప్రభుజీ సమాధానం చెప్పలేదు. 1 గంట తర్వాత ఆయన మామూలు స్థితికి వచ్చారు. అప్పుడు నవ్వారు. అప్పుడు శిష్యులకు ఏం మాట్లాడడానికి తోచలేదు, అడగడానికి నోరు రాలేదు. వారి స్థితిని చూసి ప్రభువులు వారి చెప్పారు, ఆయనలారా సమాయి గ్రామంలో బాబురామ్ అనేటువంటి మీ సోదరుడు ఒకడు ఉన్నాడు. అతని మనస్సులో నా మీద అపారమైన ప్రేమ ఉంది. అతనికి జన్మాంతర సంస్కారాల వలన ఎన్నో కష్టాలు వచ్చాయి. అతను ఆత్మహత్య చేసుకుందాము అనుకున్నాడు, ఆ స్థితిని భరించలేక. అంటే నిజంగానే అతనికి ఆ యోగం ఉంది, దుర్యోగం, ఆత్మహత్య చేసుకునేటువంటి దుర్యోగం ఉందన్నమాట. ఆ సంస్కారాన్ని నా మీదకి ఆకర్షించుకొని ఇంతసేపు నేను అనుభవించాను. అతను ఆత్మహత్య చేసుకునే దుర్యోగం తప్పింది, అతను రక్షింపబడ్డాడు అని చెప్పారు. అక్కడ సమాయి గ్రామంలో ఏం జరిగింది, ఈ బాబురాముని ఆయన ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు గ్లాసులో పోసుకుని దాన్ని తాగుదాం నోటి పెట్టుకున్నాడు. ఒక గుడిక వేశాడు. వెంటనే ప్రభుజీ వచ్చి అతన్ని ఎదుట సాక్షాత్కరించి చేతిలో ఉండే గ్లాసులు లాక్కుని తాను తాగేశారు. అతను తాగవలసిన దుష్ట సంస్కారాన్ని తన మీద వేసుకున్నారన్నమాట. ఈ విషయం బాబురామ్ సోదరుడు జ్వాలాప్రసాద్కు తెలుసు.
వారిద్దరూ 1965-70 వరకు కూడా ఈ సంఘటన గురించి చెప్తుండేవాడు. పై సంఘటనలో బాబురాం పూజకి అత్యంత భక్తుడు అనమాట. లేకపోతే అంతమంది ఏకంగా అతను అనుభవించవలసినటువంటి ప్రారంభాన్ని తనపై ఎందుకు వేసుకుంటారు? ఆయనకు ప్రతిక్షణం ప్రభువులనే స్మరిస్తుండేవాడు. ఆయనకు కాలం అలాగే గడవాలని కోరుకుండేది. ప్రభువులకు హృదయాన్ని అర్పించి ధ్యానం చేస్తుండేవాడు. మరి కుమార్తెకు వివాహ సమయం వచ్చింది. వరుణ్ణి అన్వేషించడం ప్రారంభించారు. ఇతనికి జన్మాంత సంస్కారం వలన డబ్బు లేకుండా పోయింది. ఆర్థిక బాధలు ఉన్నాయి. మరి పుత్రిక విషయంలో పెళ్లి చేయాలి కదా అని ఆ భారం ప్రభువుపై వేసి తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. అదృష్టవశాన మంచి సంబంధం కుదిరింది, నిర్ణయమైంది. మరి భార్య కుమారులు వీళ్ళందరూ కూడా మనకి ఆర్థిక స్తోమత లేదు కదా, వివాహం ఖర్చు ఎలా చేయగలుగుతాం అని చెప్పని కలతపడుతున్నారు. సంబంధం ఎలా ఖాయం చేసుకోవాలని. కానీ బాబురాం మనసులో మంచి సంబంధం కదా, అనుకున్నప్పుడు దొరకదు కదా, కనుక మిత్రుల యొక్క సహాయం తీసుకుని వివాహం చేసేస్తే తర్వాత ఎలా తీర్చుకోవచ్చు అనుకున్నారు. ప్రభుజీ దయపై ఆధారపడి ఉన్నాడు ఆయన. తర్వాత సంబంధం ఖాయమైంది. ఆ రోజు నుంచి వివాహం ఖర్చుల కోసం ప్రయత్నించాడు. కానీ ఏమీ కలిసి రాలేదు. ఉన్న కొద్దిపాటి ఆస్తి అమ్మేద్దాం అనుకున్నాడు. అయినా ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. తర్వాత ముహూర్తం దగ్గర పడుతోంది. బాబురాంకి నిరాశ కలిగిపోయింది. ఊళ్ళో బంధువుల్లో పరువు దక్కేలా లేదు. ఏం చేయడానికి పాల్పోలేదు. చివరికి గ్రామం విడిచి అరణ్యాలకు వెళ్ళిపోదాము అని అనుకున్నాడు. కానీ ఆ ఇల్లు వెళ్ళిపెట్టే ముందు ఋషికేశం వెళ్ళి ప్రభువులు దర్శనం చేసుకుని అక్కడి నుండి ఇది ఎలా ఎటువైపు లాగితే అటు పెడదాము అని నిశ్చయంతో అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఋషికేశం ప్రభువు సన్నిధికి వెళ్ళాడు. తర్వాత బాబురాం అప్పుడు ప్రభువులు ఆశ్రమంలో ఉన్నారు. దైన్యంగా వచ్చాడు అతను తన దగ్గరికి. బాబురాం చూసి, ఏమిటి బాబురాం అలా ఉన్నావు, ఏం జరిగింది అని నవ్వారు. బాబురాం మొదట తన విషయాలుగా చెప్పడానికి సంకోచించాడు. కానీ ప్రభువులు అన్నారు, నాతో చెప్పు పర్వాలేదు అని ధైర్యం చెప్పారు. అప్పుడు ఆయన తన కథంతా చెప్పాడు. అంతా ఆయన ప్రభువులు నవ్వారు. బాబురాం ఇంత మాత్రానికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడమా? ఇదిగో ఈ పాదుకలు తీసుకువెళ్ళు, నీ సామాన్లు గదిలో పెట్టు. ఈ గదిలోకి నీవు తప్ప ఎవరిని వెళ్ళేయకూడదు. నీ సర్వకార్యాలు ఈ పాదుకలే చేసి పెడతాయి. కానీ 16 రోజుల పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పాదుకలు నాకు తిరిగి ఇచ్చేయాలి అని పాదుకలు ఇచ్చి పంపించారు. బాబురాం ఆ పాదుకలు తీసుకుని వెళ్ళి ఇంటిలో సామాన్లు గదిలో ఉంచాడు, తాళం వేశాడు. ఎప్పుడైతే పాదుక ఆ గదిలో పెట్టాడో ఆ క్షణం నుండి ఏది కావాలన్నా ఆ గదిలోంచి వెళ్ళి తెచ్చుకునేవాడు. వివాహానికి ముందు వంటవారికి కావాల్సిన పదార్థాలు అవి అక్కడి నుంచి తెచ్చాడు. మళ్ళీ వివాహ సమయంలో ఇవ్వాల్సిన కట్నం కానుకలు అక్కడి నుంచే తెచ్చాడు. మధుపర్కాలు అన్నీ అక్కడి నుంచే తెచ్చాడు. అన్నీ అక్కడ లోపలిలో ఆ వస్తువు కావాలనుకుంటే ఆ వస్తువు వచ్చేది అది తీసుకువచ్చేవాడు. ఇలాగా గదిలో అడుగు పెట్టేటప్పటికి తనకు కావాల్సిన వస్తువు అక్కడ సిద్ధంగా ఉండేది. భోజనాలకు ఆకులు కావాల్సిన వస్తువు లోపలికి వెళ్ళేవాడు. వివాహ సమయంలో వరుణ్ తాలూకారు కోరిన వస్త్రాలు, పురోహితులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు అన్ని గదిలోని తెచ్చేవాడు. ఇలా 16 రోజులు అత్యద్భుతంగా గడిచిపోయాయి. ఆశ్చర్యం, 16 రోజుల పండుగ తర్వాత బాబురాం ప్రభువుల పాదుకలను గదిలో నుంచి బయటికి తీశాడు. ఆ తర్వాత మళ్ళీ గది యథాతథంగా ఉంది. మొట్టమొదటి ఎలా ఉందో అలాగే ఉంది. వాళ్ళు అనుకున్నారు ఈ గదిలో సామాన్లన్నీ కూడా ఋషికేశం నుంచి తెచ్చాడు కాబోలు అని అనుకున్నారు. అక్కడ ఎవరి దగ్గర డబ్బు అడిగి తీసుకుని తెచ్చాడు అనుకున్నారు. ఇలాగా అపారమైనటువంటి దయ కలిగినటువంటి శ్రీరామలాల్ ప్రభుజీ ఆయన కరుణ ఎవరిపై ప్రసరిస్తుందో వారి జీవితం సుఖశాంతులతో గడుస్తుంది అన్నమాట. స్వస్తి.